బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ఎన్నడును ఆత్మస్వరూపమును విడిచి ఇంద్రియములకు లోని కాని పురుషుడు విషయములను అనుభవించుటలో ఆశ్చర్యమేమి కలదు? స్వాభావికము అపారము అగు ఆత్మానందముతో అతని అంతరంగము పూర్తిగా సుఖించుచుండును. అందుచే అతడెన్నడును ఈ ఆనందమునకు దూరుడు కాడు. కలువ పత్రముల విస్తరిలో చంద్రకిరణముల ఉత్తమ భోజనమనర్చిన చకోర పక్షి ఎన్నడైనా ఇసుకరేణువులను తినునా? అదే రీతిని ఆత్మసుఖము లభించినవాడు, బ్రహ్మస్వరూపుడైనవాడు విషయముల నుండి సహజముగా విముక్తుడగును అనుటలో విశేషమేమి? ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. ఇక ఓ అర్జున, ఈ విషయ సుఖములనడి వలలో ఎవడు చిక్కుపడునో చక్కగా యోచించి తెలుసుకునుము. ఆత్మస్వరూప దర్శనము కానివాడు ఈ ఇంద్రియ విషయములనడి సుడిగుండమున పడును. ఆకలితో ఉన్న మనుష్యుడు ఏ రీతిని తవుడును గాని పొట్టును గాని తినునో, దప్పిక గునియున్న లేడి నిజమైన నీరనడి భ్రమతో పొరపాటున చవిటి నేలను నీరుగా భావించి పరిగెత్తి దాని వద్దకు పోవునో, అదే రీతిని ఎవడు ఆత్మస్వరూప దర్శనము కానివాడో, ఎవరి పాలిట ఆత్మసుఖమనడి పేరట ఎల్లప్పుడూ దరిద్రమే వసించుచుండునో, అట్టివారికి ఈ విషయ సుఖములు చాలా ప్రియమైనవిగా తోచును. వాస్తవ దృష్టితో చూడగా ఈ విషయోపభోగములందు చెప్పుకొనదగిన సుఖమేదియూ లేనే లేదు. విషయానుభవములో సుఖమున్నచో మెరుపు వల్ల ప్రపంచ వ్యవహారములన్నయూ జరుగుననవచ్చును. ఆకాశమనడి పైకప్పు నీడ వలన వాయువు, వర్షము, తాపము నివారణ యగునెడలా 3 అంతస్తుల మేడలేలా? కాన విషయ సుఖములనడి శబ్ద ప్రయోగమే అర్ధహీనమైనది. విషమునకు మధురము అనడి మారుపేరున్నట్టులా పాపగ్రహమగు భౌముని అనగా కుజుని కూడా ప్రజలు మంగళుడు అనునట్టుల, ఎండమావులను భ్రమచే జలమనునట్టుల విషయములను గురించి కూడా ప్రజలు సుఖమనే శబ్దమును వాడిరి. కానీ వాస్తవమునకు దీనికి సుఖ శబ్దమును వాడట వ్యర్థమే. పాము పడగ వలన ఏర్పడిన నీడ ఎలుకకు ఎంతవరకు సుఖకరమో నీవే చెప్పుము. ఓ అర్జున, చేపను పట్టుకొను గాలమునకు గుచ్చిన మాంసపు ముక్క ఆ మాంసపు ముక్కను నోట పెట్టుకొనంత వరకు చేపకు మోహమును కలిగించును. విషయ సాంగత్యము వలన కలుగు స్థితి కూడా ఇట్టిదేనని నీవు నిస్సందేహముగా తెలుసుకునుము. ఓ అర్జున, ఈ విషయములను విరక్త దృష్టితో చూచునెడల ఇవి పాండురోగుల వలె పైకి ఉబ్బరముగా కనిపించినవి మాత్రమే అయ్యున్నవి. కావునన విషయోపభోగముల వలన కానిపించు సుఖములు ఆది నుండి అంతము వరకు కేవలము దుఃఖపూరితములే. కానీ అజ్ఞానులు చేయగలదేమి? వారి విషయములను అనుభవించకుండా ఉండనే లేరు. వారికి లోపలి రహస్యము తెలియదు. అందుచే ఆ అమాయకులు కడు ఉత్సాహముగా విషయములను అనుభవింతురు. చీములో ఉండేడి పురుగులకు చీము అసహ్యకరమగునా? ఆ దుఃఖ జీవులకు దుఃఖమే పరమప్రియ జీవితముగా ఉండును. వారు ఉపభోగములనిడి జలములో చేపల వలె నివసింతురు. వారు ఆ మురికిని ఆ నీటిని ఎటుల విడవగలరు? ఈ విషయములు దుఃఖమును పుట్టించినట్టివి. ఆ జీవులు ఈ విషయ భోగముల పట్ల నిస్పృహులుగాను ఉదాసీనులుగాను ఉన్నచో ఈ యావగించుకొనదగిన విషయ భోగములు నశించిపోవును. నామమాత్రమునికైనా విశ్రాంతి లేకుండా గర్భవాసాది సంకటములు, జనన మరణ యాతనలనిడి వికట మార్గమును దాటుటకు ఎవడు సంసిద్ధుడగును? ఈ విషయాసక్తులకు జీవులు విషయములను విడుచునెడ పాపము మహాదోషములకు నెలవెక్కడ దొరకును?
ఆ పైన ఈ జగత్తునందు సంసారమనిడి శబ్దమే మిథ్యయగును, మరియు అది అంతమైపోవును. అందుచే అసత్యములైన సుఖములనిడి సుడిగుండమున పడినవారు విషయముల వలన కలుగు దుఃఖములను అంగీకరించి పూర్తిగా మాయాన్వితమైన ఈ భ్రమకు వాస్తవిక రూపమునిచ్చిరి. వీరశ్రేష్ఠుడవగువో అర్జున, ఈ విషయములు చాలా చెడ్డవి. అందుచే ఈ విషయ మార్గమున పొరపాటునైనా కాలేడరాదు. విరక్తులైన వారు విషయములను విషము వలె పరిత్యజింతురు, మరియు విషయ త్యాగమునర్చుటలో వారికి కలుగు దుఃఖములు వారు విషయేచ్ఛ లేనివారగుటచే వారికి కనిపించనే కనిపించవు.